ప్రియమైన వారరా, ఈ కీర్తన భాగాన్ని మనం గత వారంలో ఉపద్ఘాతాన్ని మనం ఆలోచించడం ప్రారంభించాం. చాలామంది అనేకమైన బైబిల్లో వారి గృహాల్లో కలిగి ఉంటారు. వివిధ రకాలైన బైబిల్లో ఉంటాయి. వారికి ఒక్కటే కాదు, చాలా రకాలుగా ఉండొచ్చు. చదువుకున్న వాళ్ళకి బైబిల్లో ఉన్న విషయాలను తెలుగు బైబిల్లోనే చాలా రకాలు ఉన్నాయి. వాడుక భాషలో ఉంది, ఇక ఆధునిక భాషలో కూడా ఉంది. ఇంగ్లీష్లో అయితే వర్షన్స్ ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. ఇన్ని బైబిల్స్ మన దగ్గర ఉండొచ్చును. ఆ బైబిల్ని చదవాలని మనం ఏ విధంగా భావిస్తున్నాం? అసలు ఏదో ఒక బాధ్యత రీతిగానే చదవాలని భావిస్తూ ఉన్నామా? లేదు, ఉదయం లేచి మనం ఒక భక్తి తాత్పర్యంతో చదవాలి గనక చదువుతున్నామా? ఒక మత ఆచారం ప్రకారంగా బైబిల్ని చదువుతున్నామా? ఇది మనం గత వారంలో మనం ప్రశ్నించుకోవాలని నేను మీతో చెప్పి అక్కడితో ఆపాను. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని చదివడం అనేది ఏదో రీతిగా మరి చదువుతూ ఉంటారు, మొక్కుబడికో లేకపోతే దేనికోసమో చదువుతారు. కానీ దేవుని వాక్యాన్ని చదివే విధానం అనేది ఎలా చదవాలో ఈ కీర్తనకారుడు చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విధానం అనేది, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది అని అన్నాడు. నాకెంతో, అది చాలా ప్రియముగా ఉన్నది. కొంతమందికి కొన్ని వస్తువులు ప్రియముగానే ఉంటాయి. కానీ ఈ కీర్తనకారుడికి దేవుని వాక్యమే చాలా ప్రియముగా ఎంచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతంగా తన జీవితంలో దేవుని వాక్యం అన్నిటికంటే ప్రియముగా ఎంచుకున్నాడు. 119వ కీర్తనలో 48వ చరణంలో నేను చదువుతున్నాను, నాకు ప్రియముగానున్నా అని అన్నాడు. 48వ చరణంలో, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. దేని వైపు నా చేతులను? దేవుని వాక్యం నాకు ప్రియముగా. ఏది ప్రియమైనది అని అంటే దేవుని వాక్యమే నాకు ప్రియమైనది అని చెప్పుకుంటూ వచ్చాడు. 113వ చరణాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము అని అన్నాడు. దేవుని వాక్యం, నీ ధర్మశాస్త్రం, ఈ రోజున దేవుని ధర్మశాస్త్రం ఎంతమందికి ప్రియముగా ఉన్నది, ప్రీతికరంగా ఉంది, చదవాలి, దాన్ని అనుసరించాలని ఎంతమంది జీవితాల్లో ఉంది. 127వ చరణంలో చదువుతూ ఉన్నప్పుడు, బంగారము కంటేను అపరంచి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. ఈ వస్తువులు కాదు, ఈ బంగారు వస్తువులు కాదు, ఈ శ్రేష్టమైన ఈ యొక్క ధనగారము కాదు, నాకు నీ యొక్క వాక్యం, నీ ధర్మశాస్త్రం నాకు ప్రియముగానున్నది. నీ ఆజ్ఞలు, నీ మాటలు. ఈ రోజున ఎంతమంది ఆ భావంతో బైబిల్ని చదువుతున్నారు? ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. 159వ చరణంలో కూడా చదువుతున్నాను, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ ఉపదేశాలే, నీ ఉపదేశాలు నాకు ప్రియముగా. ఈ రోజున దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన ఎలాగున్నది? ఏంటి దేవుని వాక్యం నీ దగ్గర ఉంది? బైబిల్ని ఎలాగ చూస్తున్నావు? ఎలాగా వాటిని గురించిన మమకారం, బైబిల్ పట్ల నీ మమకారం ఎలాగున్నది? ఎన్నిసార్లు అడుగుతూ ఉంటానో, ప్రతిరోజు బైబిల్ చదివేవాళ్ళు బైబిల్ పైకెత్తండి అని అంటే బైబిల్ పైకెత్తరు.
వారికి దేవుని వాక్యం మీద మమకారమే లేదు, ప్రేమే లేదు. వారికి ఏవో బంగారం కంటే, అక్కడ చెప్పాడు, బంగారం కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియమని చెప్తే, ఈ రోజున వాళ్ళకి దేవుని వాక్యం కంటే అవే ప్రియమైనవి. లోకమే వారికి ప్రియమైపోయింది, దేవుని వాక్యం వారికి ప్రియముగా లేదు. 165వ చరణంలో చదువుతున్నాను, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి అన్నాడు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, ఎంతో దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి సమాధానం దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. ఎందుకు వారి జీవితాల్లో నెమ్మది లేకుండా పోయింది? అసలు కారణం ఏంటి అనంటే, దేవుని వాక్యం వారికి వద్దు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమి? దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ఎక్కడ కూడా పడిపోరు, పొరపాట్లు చేయరు. ఈరోజు దేవుని వాక్యాన్ని గురించిన ఆ ప్రేమే లేదు. 167వ చరణంలో కూడా చదువుతూ ఉన్నాను. 167వ చరణంలో, నేను నీ శాసనలను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. ఎలాంటివి? మామూలు ప్రియం కూడా కాదు, అతి ప్రియములు దేవుని వాక్యం. ఈ రోజున ఎంతమంది అలాంటి భావంతో బైబిల్ చదువుతారు చెప్పండి? బైబిల్ చదవడం విసుగు అనిపిస్తుంది. బైబిల్ చదవడం అనేది విసుగు. బైబిల్ని గురించి వారి జీవితాల్లో ఎందుకు దేవుని వాక్యం పట్ల ఆశ లేకపోవడం చేత వారు అనేకమైన ఒత్తిళ్ళు, సమస్యలు, పేదరికం, అనేక క్షేమము లేకపోవడం, ప్రతిష్ట లేకపోవడం, ఎందుకు ఇదంతా జరుగుతుంది? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అన్నాడు. దేవుని వాక్యాన్ని గురించి అతడు దేవుని వాక్యాన్ని చదివాడు. ఎలాగ చదివాడు? బైబిల్ తీసి ఇలాగా విప్పేసి ఒక వచనాన్ని చదివి వెళ్ళిపోలేదు, క్యాలెండర్లో చూసి వెళ్ళిపోలేదు. చాలామంది వారి జీవితాల్లో ఏదో ఒక వాక్యాన్ని చదువుకుని బైబిల్ చదివేసుకున్నామని అనుకుంటారు. కొన్నిసార్లు తెలిసిన వాక్యాలు చెప్పుకుని వెళ్ళిపోతుంటే చాలు బైబిల్ చదివామనుకుంటారు. బైబిల్ని చదవడం అనేది ఒక క్రమబద్ధంగా చదవడం నేర్చుకోవాలి, ఒక క్రమబద్ధమైన అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. నేను చెప్పాను, ఆలెఫ్ నుంచి తౌ అనే అక్షరం వరకు 22 అక్షరాలు వరుసగా చెప్పాడు. వరుసగా ఎలాగ చెప్పాడో వరుసగా బైబిల్ని కూడా అలాగ చదవాలని చెప్పాడు. ఈరోజు బైబిల్ని అలా చదవం. నచ్చితే మనకు కీర్తన గ్రంథాలు, లేకపోతే సామెతల గ్రంథం, లేకపోతే యోహాను సువార్త, ఇవి చదువుకుంటాం. ఇక నచ్చితే చదువుతావు, నచ్చకపోతే వదిలేస్తావు, దాటుకుంటూ వెళ్ళిపోతావు. కానీ ఇతను అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఆ ప్రియము ఉండడం చేత ఎలాగ చదివాడు బైబిల్, ఎలాగ అధ్యయనం చేశాడో ఆ వచనంలోనే కనబడుతుంది. చదువుతూ ఉన్నాను చూడండి, 97వ చరణంలోనే చదువుతున్న, దినమెల్లా దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉంటే, మమకారం ఉంటే, దినమెల్లా పనిలేదా? దినమెల్లా ఆ విషయాన్ని చూడండి. దినమెల్లా నేను దానిని ధ్యానించు. ఏముంది? దేవుని వాక్యాన్ని గురించిన ఆలోచన ఉంది. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచినా, మాట్లాడినా దినమెల్లా ధ్యానించుచున్నా. ఎంత మమకారం ఉంది! ఈ మాటలను మనం పట్టుకుంటే దినమెల్లా, రోజంతా కూడా, కీర్తనకాడు 1వ కీర్తనలో 2వ చరణంలో అంటాడు, నీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు. దివారాత్రాలు. ఈ రోజున దేవుని వాక్యం రోజంతా కూడా
ఏం చదువుతున్నాం? మరొక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాడు. ఒక అసాధారణమైన ఆ ప్రేమ స్థాయిలో బైబిల్ని పదే సార్లు చదువుతూనే ఉన్నాడు. బైబిల్ చదవమనే బైబిల్ చెప్తూ ఉంది. కానీ ఈరోజు బైబిల్ చదవం. సోది మాట్లాడుకోమంటే రోజంతా మాట్లాడుకుంటాం. వాక్యం చదువుదాం అని అంటే చదవడానికి సమయం లేదంట. తన జీవితంలో దేవుని వాక్యము, తన అనుభవం, తన యొక్క పరిస్థితుల గుండా సాగుతున్నప్పుడు ఏ విధంగా దేవుని వాక్యం అతన్ని నడిపిస్తుందో, దేవుని చిత్తాన్ని తెలియజేస్తుందో ప్రతి విషయాన్ని తను అర్థం చేసుకోగలిగాడు. అందుకే దినమెల్లా నేను ఆలోచిస్తూ ఉన్నా, దినమెల్లా నా మనసులో పెట్టుకున్నా, దినమెల్లా ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని, నీ ఆజ్ఞలను నేను ధ్యానించుచున్నాను. నేను దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నా. ఈ రోజున ప్రియమైన వారడా, చాలామందికి చాలా బాధ్యతలు ఉండొచ్చు, లేవని నేను చెప్పడం లేదు. ఎన్నో మనసులో ఉండొచ్చు, రకరకాలైన బాధ్యతలు ఉండొచ్చు, రకరకాలైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, దినమంతా కూడా ఏదో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరత ఉంది. కానీ ఈ కీర్తనకాడు చెప్తున్నది ఏంటంటే, నేను దినమెల్లా దానిని ధ్యానించుచున్నాను, దేవుని వాక్యం. ఈ రోజున దేవుని వాక్యం అర్థం కావడం లేదు అని అంటారు. అసలు దాని మీద మమకారం ఉంటే కదా. ఒక క్రమబద్ధమైన, ఎప్పుడు నువ్వు అక్కడ చదివితే ఏమర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఒక క్రమబద్ధంగా చదువు, దేవుని వాక్యం పట్ల ప్రేమ అనేది ఏర్పడుతుంది. దేవుని వాక్యం పట్ల ఒక క్రమబద్ధమైన ధ్యానం, చదువు. ఏం చెప్పాడు అసలు? ఈ రోజున వాక్యం ఏం చదువుకున్నాను నేను, ఏమి నేర్చుకోవాలంటున్నాడు దేవుడు, ఏమి సరి చేసుకోవాలంటున్నాడు దేవుడు, ఏమి చెయ్యాలని దేవుడు అంటూ ఉన్నాడు. ఈ రీతిగా నువ్వు చదువుకుంటే, ప్రశ్నలు వేసుకుని చదివితే దేవుని వాక్యం పట్ల మమకారం పెరుగుతుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకోరు, ఒక గంభీరంగా తీసుకోరు. దేవుని వాక్యాన్ని గంభీరంగా తీసుకుంటే ఆ వాక్యాన్ని గురించిన మమకారం నీలో పెరుగుతుంది. ప్రియమైన వారడా, చాలామంది ఈ కీర్తనను మనం ఆలోచించి, అది ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు. మెమ్ అనే అక్షరాలతో ప్రారంభించిన, ఈ హీబ్రూ అక్షరాలతో ప్రారంభించిన మెమ్ అనే దాన్ని చాలా ఆసక్తితో ప్రారంభించాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి, వాటన్నిటిలో కూడా దేవుని వాక్యం మీద తన మనస్సు ఎలాగా లగ్నము చేశాడో, ఏ విధంగా తను మనస్సు పెట్టాడో. తనకు భార్య లేదా, తనకు కుటుంబం లేదా, తనకు పిల్లలు లేరా, తనకు ఉద్యోగం లేదా, తనకు రాజ్యం లేదా, తనకు సమస్యలు లేవా? ఎన్నో ఉన్నాయి. వాటి మీద కాదు, దేని మీద పెట్టాడు? దినమెల్లా నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్న దినమెల్లా నేను దానిని దేవుని వాక్యం మీద మనసు పెట్టాడు. ఆ మనసు పెట్టడం చేత ఈ కీర్తనలో 8 ఫలితాలను అతడు పొందగలిగాడు. ఈ రోజున దేవుని వాక్యం మీద మనసు పెట్టాం, దేవుని ఆశీర్వాదాలు చేయాలనుకుంటాం, దేవుని దీవెనలు చేయాలనుకుంటాం. మన పిల్లలందరూ కూడా చాలా బాగా చదివేసుకోవాలి, ఉద్యోగాలు చేయాలనుకుంటాం. రావు. దేవుని వాక్యంలో ఉన్న ఏ శాస్త్రమైనా లేకుండా కనబడుతుందా అంటే, ఈ లోకంలో ఎన్నో ఆలజీస్ ఉన్నాయి. ఆలజీ అని అంటే ఒక సిస్టమాటిక్ స్టడీ, ఒక క్రమబద్ధమైన శాస్త్రాలు. ఏ శాస్త్రం ఉంది? సామాన్య శాస్త్రం ఉంది, సాంఘిక శాస్త్రం ఉంది,
అన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో సోషాలజీ, సైకాలజీ, జియాలజీ, మెట్రాలజీ, ఎన్నో ఉన్నాయి. ఎస్ట్రాలజీ, ఎన్ని ఆలజీస్ ఉన్నాయి. ఖగోళ శాస్త్రము, భూగోళక శాస్త్రం, జంతు శాస్త్రం, మానవ శాస్త్రం, ఎన్ని శాస్త్రాలు ఉన్నా అన్ని శాస్త్రాలు బైబిల్లో ఉన్నాయి. ఈరోజు మనుషులకి అర్థం కాల. బైబిల్ని నువ్వు చదివితే నీకొచ్చే ఫలితాలు ఏంటి, ఎలాంటి ఫలితం వస్తుంది, ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఈ కీర్తనకారుడు చాలా అద్భుతంగా వివరించుకుంటూ వచ్చాడు. ఈ రోజున పిల్లలకి బైబిల్ని చదవడం అనేది ప్రోత్సహించండి. మీరు ఒక్కసారి చూస్తే థామ్సన్ ఎడిసన్ గురించి చూడండి, ఐజాక్ న్యూటన్ గురించి చదవండి, అబ్రహాం లింకన్ గురించి చదవండి, మార్టిన్ లూథర్ని చదవండి, మార్టిన్ కింగ్ లూథర్ని చదవండి. పెద్ద శాస్త్రజ్ఞులందరూ కూడా బైబిల్ గురించి రాసిన వివరాలు ఒక్కసారి చూడండి. వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ ఎంత అద్భుతంగా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నతంగానే నిలబడ్డారు. బైబిల్ చదవలేని వాళ్ళు, వారికి జ్ఞానమే రాదు, తెలివే రాదు. బైబిల్ని చదవకపోతే నువ్వు ఏది చదువుకున్నా నువ్వు తెలివి లేని పశువే. లోకంలో అనుకోవచ్చు. నువ్వు 119వ కీర్తనలో మీరు చూస్తూ ఉంటారు, యూట్యూబ్ ఛానల్లో ఇల్యూమినేటింగ్ మినిస్ట్రీస్ అని చదువుతారు. ఇల్యూమినేటింగ్ మినిస్ట్రీస్ అని ఆ యూట్యూబ్ ఛానల్ గురించి, దాంట్లో దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. 130వ చరణాన్ని, 119వ కీర్తన 130వ చరణంలో, నీ వాక్యములు వెల్లడగుతోడనే వెలుగు కలుగును, అది జ్ఞానోదయాన్ని ఇస్తుంది. వాక్యాన్ని చదవలేని వాడికి జ్ఞానోదయం రాదు, తెలివి రాదు. అక్కడ చెప్పాడు చూడండి, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. ఎవరికి ఇస్తుంది? దేవుని వాక్యం తెలివినిస్తుంది. ఎందుకు రావడంలా? దేవుని వాక్యాన్ని చదవకపోతే ఎక్కడి నుంచి తెలివి వస్తుంది? చదువుతావు, అది ఆ నాలెడ్జ్ ఏంటి నాలెడ్జ్ అని అంటే అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానం అనేది యాకోబు రాసిన పత్రికలో చెప్తాడు, దేవుని జ్ఞానము పవిత్రమైనది. మానవుని జ్ఞానం కనుక అన్ని స్కామ్సే. మానవుని యొక్క జ్ఞానం అంతా చెత్త. మానవుని జ్ఞానం అంతా మనిషిని, సమాజాన్ని, దేశాన్ని పాడు చేసేది జ్ఞానం. అందుకే చెప్పాడు యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్తే, ఈ తెలివేంటి, ఈ జ్ఞానం ఏంటి అనేది చెప్పాడు. చూడండి, దేవుని వాక్యంలో చదువుతూ ఉన్నాను 15వ వచనంలో, ఈ జ్ఞానము 3వ అధ్యాయం 15వ, పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఇలాంటి పనులు ఎందుకుంటున్నాయి? ఎందుకంటే ఇది లౌకికమైన జ్ఞానం. ఈ జ్ఞానము దేవుని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం ఎలాంటిది అని చెప్పాడు అక్కడ. పైనుండి వచ్చి జ్ఞానం మొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదిరై ఉన్నది, నీతి ఫలము సమాధానము చెయ్యి అని చెప్పి అన్నీ చెప్పాడు, అన్ని లక్షణాలు చెప్పాడు. ఈరోజు ఎందుకు లేదు? సమాజంలో ఎలాంటి దిగజారిపోయిన దైవ జ్ఞానము లేకపోవడం చేత అవినీతి పెచ్చు పెరిగిపోయింది, పాపం పెరిగిపోయింది, వ్యసనాలు పెరిగిపోయాయి. ఈ కీర్తనగాడు చెప్తాడు,
దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ధ్యానిస్తే ఏమొస్తుంది? మొదటి ఫలితం ఏంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. 98వ చరణంలోనికి వెళ్దాం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. అవి నాకు ఏమున్నాయి? దేవుని వాక్యం నాకు తోడుగా ఉంది. నా సైడ్, నా ప్రక్కనే ఉంది. ఆ ప్రక్కన ఉండడం చేత ఏమంటున్నాడు? నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగచేయుచున్నవి. ఏమన్నాడు? శత్రువులకు మించిన జ్ఞానము. ఈ రోజున ఈ రచయిత చెప్తున్న శత్రువులు ఏంటి? వాళ్ళ జ్ఞానం ఏంటి? వాళ్ళు చెప్పుకునే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. అహంకారమైన గర్వం, అన్నీ తెలుసు, ఇలాంటి వాటితో భయపెడుతూ ఉన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కొంటున్న ఈ కీర్తనకారుడు అంటున్నాడు, వారి కంటే నా శత్రువులకు మించిన, నా శత్రువులను మించిన జ్ఞానము, ఆ శత్రువులకు మించిన జ్ఞానము ఉంది నాకు. ఈ జ్ఞానము రాజకీయపరమైన జ్ఞానం కాదు, పొలిటికల్ డిప్లొమాటిక్ కాదు. ఇక్కడ చాలా చక్కగా శత్రువుల కంటే నేను జ్ఞానవంతుడుగా చేసింది దేవుని వాక్యం. రచయిత తన జీవితంలో తెలుసుకున్నాడు. అది దేవుని వాక్యం అతన్ని నియంత్రిస్తూ ఉంది, అదుపు చేస్తుంది. నాకు తోడుగానున్నది. నేనేం చేయాలి? ఏం మాట్లాడాలి? ఎప్పుడు ఏమి మాట్లాడాలి? ఎప్పుడు ఏమి చేయాలి? లౌకిక జ్ఞానం ఎటువంటిదని? మత్సరముతో కూడింది, ద్వేషంతో కూడింది, అల్లరితో కూడింది. కానీ దేవుని జ్ఞానం ఎటువంటిది అన్నాడు? నన్ను నడిపిస్తూ ఉంది. దేవుని యొక్క జ్ఞానం. ప్రియమైన వారరా, ఈ కీర్తనకారుడు యొక్క పరిస్థితి, మనం పూర్వ చరిత్రను మనం అంతా ఇక్కడ చదువుతూ ఉంటే అతన్ని ఎంతో భయపెట్టారు, ఎన్నో రీతిలుగా తారసపడ్డారు. అలాంటప్పుడు ఎందుకు దేవుని వాక్యం వైపే వెళ్తూ ఉన్నాడు? నేను మరొక వచనాన్ని కూడా మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎటువంటి శక్తిని కలిగి ఉంటారు, ఏ రీతిగా ఉంటారు, ఇది మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది నేర్చుకోవాల్సిన పాఠం కూడా. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. 9వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను. 23వ వచనం నుంచి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. వీళ్ళు గర్వంతో అతిశయిస్తూ ఉన్నారు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. నాకు చాలా జ్ఞానం ఉన్నది, చాలా చదువుకున్నాం. జ్ఞానమునందు అతిశయించడం కాదు. అక్కడ చెప్పాడు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఎవరిని తెలుసుకో? ఆయనను తెలుసుకో. గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. దేని బట్టి అతిశయించా? ఇది కాదు. వీడు చాలా జ్ఞానం అనుకుంటున్నాడు. కాదు, దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. దేవుణ్ణి తెలుసుకునే మార్గం వాక్యమే. అందుకే ఈ కీర్తనకారుడు చెప్పాడు, దేవుణ్ణి తెలుసుకునే మార్గం. ఇక్కడ ఏమన్నాడు? యెహోవాను నేనే అని గ్రహించి. ఎలా గ్రహించగలవు? దేని ద్వారా గ్రహించగలవు? వాక్యం ద్వారా గ్రహించగలవు.
దేవుని వాక్యమే లేకపోతే దేవుడెవరో నీకు తెలియదు అసలు. ఈరోజు దేవుడు ఎరగని ప్రజలు, వారికి జ్ఞానం లేదు. ఈ కీర్తనకాడంటాడు, నా శత్రువులను మించిన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యంలో నుంచి వచ్చింది. దేవుని వాక్యము నాకు తోడుగా ఉంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని చదివితే జ్ఞానవంతులు అవుతాం, బుద్ధిమంతులు అవుతాం. అందుకే చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టుకున్న ఇల్లును బుద్ధిమంతుని పోలి ఉండు. బుద్ధిమంతుడు బ్రతుకు ఎందుకు నిలబడదు? వాక్యం లేనప్పుడు నిలబడదు. వాక్యం లేనప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు రావు. దేవుని వాక్యాన్ని చదవండి. ఈ కీర్తనగాడు చెప్పిన రీతిగా, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అని చెప్దామా ఈ మాట? రండి, తలను వస్తాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము నేర్చుకోవలసిన జ్ఞానాన్ని పొందాలంటే కేవలం మీ వాక్యమే ప్రభు. మీ వాక్య జ్ఞానం ఉంటే మేము ఈ లోకంలో జ్ఞానవంతులుగా బ్రతకగలం. లౌకికమైన జ్ఞానం ఎప్పుడూ ఫెయిలియర్సే, ఎప్పుడూ కూడా ఆశీర్వాదాలు తీసుకురావు. దైవ జ్ఞానం ఒక్కటే ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవా, నీ జ్ఞానము, నీ బైబిల్ని చదవడం నాకు నేర్పించు, నీ బైబిల్ని ప్రేమించడం నాకు నేర్పించయ్యా. ప్రభుకి చెప్దామా? దేవుడికి చెప్దాం, దేవా నేను నీ వాక్యాన్ని ప్రేమించువాడిగా చేయండి. నీ వాక్యము ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నీ వాక్యాన్ని ప్రేమించడం నాకు నేర్పించు. నీ వాక్యాన్ని నాకు ఎంతో ప్రేమగానున్నదని ప్రభువా, నీ వాక్యం నాకు కావాలి. ఈ రోజు నుంచి ఇంతవరకు నేను బుద్ధి లేనివాడుగా, బుద్ధిహీనుడిగా, అజ్ఞానిగా బ్రతికానయ్యా. ఇక చాలయ్యా, చాలు.